హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పచ్చిమిర్చి ఎగ్గు చేస్తున్నా చూడండి. ముందైతే నేను ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ పోసిన ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. నేనైతే 3 ఎగ్స్ కార్చుకొని పెట్టుకున్నా. దీంట్లో 3 ఎగ్స్ పోసిన. కొంచెం ఆయిల్ దాని మీద పోద్దాం. పచ్చిమిర్చి ఎగ్గు బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం, నేను బాగా తింటా. ఇలా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు వేసుకొని ఆ ఉల్లిపాయలు మొత్తం ఇట్లా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గేదాకా మూత పెట్టుకున్నా. ఉల్లిగడ్డలు మగ్గేదాకా. ఉల్లిగడ్డలు మగ్గడానికే కొంచెం ఉప్పు వేస్తున్నా. ఎందుకంటే పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో వేస్తా కాబట్టి కొద్దిగా ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గిపోవడానికి కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మగవాళ్ళు తింటారు కాబట్టి పసుపు ఎక్కువ వేస్తే మంచిదండి. మళ్ళీ ఒకసారి మూత పెడతాం, అది మగ్గిపోయిద్ది. లోపల ఈ పచ్చిమిర్చి కల్లుపు, దీంట్లో అల్లం ముక్క, ఎల్లిపాయ కొంచెం వేసినండి. మిక్సీ పట్టుకుంటా. పచ్చిమిర్చి పచ్చగా మిక్సీ పట్టుకుంటా. ఇలా 2 రౌండ్లు వేసి చాలండి. మరీ మెత్తగా మెదగాల్సిన అవసరం చూడండి. ఇలా అయితే చాలు. లైట్గా మరీ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం బరకగా ఉంటే చాలు. ఇట్లా జాలిగా చూడండి, మగ్గిపోయింది. చూసారా ఎలా ఉందో? ఇప్పుడైతే దీంట్లో పచ్చిమిర్చి కారం వేద్దాం. మిక్సీ పెట్టినాం కదా, అది వేస్తున్నా. ఇదైతే మస్తు ఉంటుందండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కోడిగుడ్డు, ఉల్లిగడ్డ ఎంత బాగుంటుంది అంటే, మేమైతే పనికి వెళ్ళేటప్పుడు అయితే పొద్దున్నే తొందరగా అయిపోయిందండి కూర కూడా, ఫాస్ట్గా. చూడండి, నేనైతే వీడియో కూడా దీంతో కూడా కట్ చేయట్లేదు. చూడండి ఎలా ఉందో. ఇది మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపెడతా. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. చూడండి ఎలా ఉందో. మగ్గిపోయిందండి మొత్తం పూర్తిగా. కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది. నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. ఓకే అండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి అండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారుగా, బాయ్ అండి. నాకైతే ఆకలి వేస్తుంది, అన్నం పెట్టుకొని తింటా. ఓకే బాయ్ అండి.